అమ్మగారికి హెల్త్ ఇష్యూ అంటే ఏమని చెప్తారు? మాట్లాడలేకపోతున్నారు కదా. అంటే చాలా రోజులు ఇప్పుడు ఒక 3 months బిఫోర్ అడ్మిట్ చేసాం ప్రైవేట్ లో. ఓకే. సో అక్కడ ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుందని చెప్పి సో తర్వాత షిఫ్ట్ చేశాను ఇంట్లో. షిఫ్ట్ చేసి ఇంట్లో చూస్తున్నాను, నేను చూసి మారలేదు. నేను ఏంటంటే సెపరేట్ గా ఉన్నాను నేను. సో ఎవరు లేడీస్ ఉంటే కూడా సపోర్ట్ ఉండవు, ఎవరు లేకుండా ఉన్నప్పుడు సరే షిఫ్ట్ చేస్తాం హాస్పిటల్ అని చెప్పి మనం స్టాలిన్ గారు చీఫ్ మినిస్టర్ ఉన్నారు, వాళ్ళు చెప్పి తర్వాత మన హెల్త్ మినిస్టర్ మా సుబ్రహ్మణ్యం సార్ చాలా హెల్ప్ చేసి రాజీవ్ గాంధీ GH లో వచ్చి మాకు మంచి ఒక ట్రీట్మెంట్ ఇస్తున్నారు. GH లో అమ్మ వచ్చారు, సో అన్ని ట్రీట్మెంట్ ఉంది ఇంట్లో చేస్తున్నారు. అదే లివర్ లో కొంచెం ప్రాబ్లం ఉంది. లివర్ ప్రాబ్లం కొంచెం ఇప్పుడు చెక్ చేసేప్పుడు తిప్పి ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు. తర్వాత BP ప్రెషర్ అన్ని ప్రాబ్లం ఉంది టోటల్ గా. అదేంటే లెగ్ కూడా వీక్ అయ్యి చాలా చూసి ఉంటారు, వీక్ అయిపోయింది. సో అలా ట్రీట్మెంట్ ఫుల్ చేస్తా అని చెప్పి హెల్త్ మినిస్టర్ చాలా హెల్ప్ చేసి ఫుల్ గా మీరు ట్రీట్మెంట్ చేసుకోండి అని చెప్పినారు. సో చాలా వాళ్ళకి చాలా థ్యాంక్స్. తర్వాత మీకు చాలా థ్యాంక్స్ వచ్చి ఇక్కడ చూసేందుకు. సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందా బిఫోర్ లేకపోతే? లేదు, అదేం లేదు. జస్ట్ అది టాయిలెట్ లో వచ్చేప్పుడు లైక్ బ్లడ్ లాగా వచ్చింది. ఇప్పుడు అగైన్ ఇప్పుడు 3-4 days బిఫోర్ ఉన్నప్పుడు నేను చూసాను. సో ఇమీడియట్ అడ్మిట్ చేస్తా అని చెప్పి ఇప్పుడు GH కి తీసుకొచ్చాము. సో GH లో పెట్టి ఉన్నాము ఇప్పుడు. సో ట్రీట్మెంట్ జరుగుతుంది. బాగా సెపరేట్ రూమ్ ఇచ్చున్నారు, AC రూమ్. సో బాగా చూస్తున్నారు. గవర్నమెంట్ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ చేస్తారు, మంచి సపోర్ట్ చేస్తున్నారు.